నరసింహం బాలయ్య బాబు కొత్త చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతికి పట్టుబట్టి మరి బాలయ్య బాబు వస్తున్నారంటే ఎందుకిలా కావాలనే చేస్తున్నారా, చిరుకు పోటీ కావాలని ఇస్తున్నారా కామెంట్స్ అయితే కొందరు చేశారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద హాట్ టాపిక్ విషయమని చెప్పాలి. వీరసింహారెడ్డి వస్తున్నది అందుకు కాదు, ఇందులో కాస్త చిక్కు కూడా ఉంది. బాలయ్య బాబు వీరసింహారెడ్డి షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదట. సినిమా అవుట్పుట్ ఫైనల్ వర్క్ పూర్తయ్యేసరికి కాస్త టైం అయితే తీసుకుంటారని చిత్రయూనిట్ చెబుతుంది. అందుకని డిసెంబర్ రిలీజ్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నారని చిత్రయూనిట్ చెబుతున్నారు. వీరసింహారెడ్డికి భారీ పోటీ ఉన్నా కానీ సంక్రాంతికి వస్తే మాత్రం భారీ విజయం అందుకోవడం ఖాయమంటున్నారు. వీరసింహారెడ్డి చిత్రం కథపై చాలా నమ్మకంతో ఉన్నారు గోపీచంద్ మల్లేని. ఈ సినిమాలో బాలయ్య బాబు చేసే యాక్షన్ ఓరమాస్ ఫైట్స్ అయితే ఆకట్టుకుంటాయట. ఈ ఫైట్స్తో పాటుగా ఈ సినిమాలో ఓ మంచి ఫ్యామిలీ మెసేజ్ కూడా బాగా ఉంటుందట. ఫ్యామిలీ ఆడియన్స్ను కంటతడి పెట్టించే విధంగా ఈ సినిమాలోని సీన్స్ను రాసుకున్నారట. అలా తీశారు కూడా. ఈ వీరసింహారెడ్డి చిత్రంలో కంటతడి పెట్టించే సీన్స్ కోసం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యి రిపీట్లో వస్తారంటున్నారు. బాలయ్య బాబు దునియా విజయ్ మధ్య కొన్ని సీన్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటాయని సమాచారం. బాలయ్య బాబు వీరసింహారెడ్డి చిత్రం ఓ రేంజ్లో ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం కూడా కొట్టబోతున్నామని చాలా ధీమాగా చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి సినిమా కోసం వీరసింహారెడ్డి చిత్రం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.